పచ్చిమిరపకాయలు టమాటీలు నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మిరపకాయలు వేగిన తర్వాత బోటి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని వేగిన తర్వాత అప్పుడు ఈ బోటి వేసి ఇలా అంతా ఇంకిపోయేదాకా బాగా వేపాలి. చింతపండు నానబెట్టుకోవాలి. బోటు బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని అది వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేయాలి. చింతపండు పులుపు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు ఉడికాక అప్పుడు దించేసుకోవడమే. బోటి పులుసు రెడీ. వేడివేడి రాగి సంగటి విత్ బోటి కూర కాంబినేషన్ సూపర్గా ఉంది. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.